హాయ్ అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసంలో 365 ఒత్తుల దీపారాధన ప్రయోజనాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దీపం మనలోని అహంకారాన్ని తీసేస్తుంది, అజ్ఞానం పోగొట్టి జ్ఞానజ్యోతిని కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు. కృతికా నక్షత్రం ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ప్రధానమైనది. కృతిక అంటే అగ్ని అని అర్థం. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించడం అంటే పరోక్షకంగా ఆ పరబ్రహ్మానికి కృతజ్ఞతలు చెప్పడమే కాదు, సమస్త ప్రాణకోటికి ప్రయోజనము చేకూర్చడమేనని అర్థం. కార్తీక పురాణం ప్రకారం ఈ కార్తీక మాసం పర్వదినాల్లో పిప్పలుడు అనే చక్రవర్తి దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని, వారికి కుమారుడైన శత్రాజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు. కార్తీక మాసం మొత్తం 2 సంధ్యల్లోనూ అంటే సూర్యోదయం సూర్యాస్తమయం దీపారాధన చేస్తుంటారు. అయితే ఇందులో సాయంకాలం సంధ్యాదీపం మరింత ప్రత్యేకమైనది. సాయంత్రం సమయాల్లో శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో, ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా 1000 జన్మల పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజామందిరంలో కానీ తులసికోట దగ్గర కానీ దీపారాధన చేస్తుంటారు. వీటితో పాటు రావి, ఉసిరి లాంటి దేవత వృక్షాల కింద, నదీ తీరాల్లో దీపారాధన చేసిన విశేష ఫలితం లభిస్తుందన్నది పూర్వీకుల మాట. కార్తీక మాసమనే కాదు, ప్రతిదినం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైన, అది కుదరకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని పురోహితులు చెబుతారు. ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైన 365 ఒత్తులు ఉన్న అద్వితీయమైన గుత్తి దీపాన్ని వెలిగిస్తే సంవత్సరం పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఆవునేతితో దీపం పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టమైనది. అలాగే నువ్వుల నూనెను కూడా వినియోగించవచ్చు. అదేవిధంగా 1000 యుగాలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు అపారంగా నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.